చెప్తున్నా. లైలా మజ్ను, దేవదాసు పార్వతి తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాధురి చరిత్రలో ఫ్యూచర్ లో కూడా జనరేషన్ లో చూస్తారు. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి ఆమమ్మా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్గా ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో కొత్తూరు పోలీస్ స్టేషన్ కు బయలుదేరినటువంటి దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కావడం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. విచారణకు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యమయ్యారు. ఎస్, మై కిడ్నాప్. నన్ను నేనే కిడ్నాప్ చేయించుకొని అందరూ నిజమైన కిడ్నాప్ అని నమ్మేలా చేసి కొత్తూరు పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు ఎమ్మెల్సీ. అయితే దువ్వాడ మార్గం మధ్యలోనే కనిపించకుండా పోవడం మాత్రం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది. ఈ క్యాండిడేట్ అంటే కిడ్నాప్ చేశారని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తుంది. నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. అయ్యో నా కూతుర్ని చూడడానికి నా అమ్మ నాన్న నా చెల్లి ఫ్యామిలీ అంతా నాకంటే బాగా దగ్గరుండి చూసుకుంటారు. నాకు ఏ భయం నా పిల్లల కోసం లేదు. నా రాజాకు చూడడానికి నేను తప్ప ఎవ్వరూ లేరు. నా పిల్లాడు కంటే నాకు పిల్లోడు. ప్రేమండి, ప్రేమతో యుద్ధాలు చేయిస్తామండి. పెద్దోళ్ళు మన ప్రేమను ఎప్పుడూ ఒప్పుకోరు. పద డార్లింగ్, మనం లేచిపోదాం. పవన్ కళ్యాణ్ నువ్వెందుకు ప్రశ్నించట్లేదు అని అడిగాను. ఇది నేరమంట. అటు చూడు బే. అంటే పిచ్చి నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే అర్థం. ఒక్క దెబ్బకు నాకు చూసి పడేస్తున్నా. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజరా? ప్యాకేజీ స్టార్ అని నేనే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాడు. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద వలిపోయిందిరా బాబు. దువ్వాడ శ్రీనివాస్ కనిపించకుండా పోవడంతో దివ్యల మాధురి ఇతర అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోసెఫ్, నన్ను కిడ్నాప్ చేశారు. ఐఎమ్ కిడ్నాప్డ్. హెల్ప్, హెల్ప్. ఏం పీకుతావు రాచన్నాయుడు? ఎంత అంతరించిపోతున్నా నువ్వు. అవసరం నీకు? జాగ్రత్త అచ్చెన్నాయుడు, గుర్తు పెట్టుకో. ఇంతకు అంత అనుభవించే రోజు వస్తది. ఓ అబ్బా, చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. హిట్ అంటే నా సర్వీస్ లో శానా చేశాను అబ్బాయో. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. మాధురి స్పందిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను కావాలని అరెస్ట్ చేశారు, సో రహస్య ప్రాంతానికి తరలించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆమె చేస్తున్నారు. నా రాజా ఇక్కడ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి రావాలి. హే పవన్ కళ్యాణ్, వేర్ ఇస్ మై రాజా? ఎక్కడున్నాడు మా దువ్వాడ? మా రాజాని ఎక్కడున్నారు చెప్పండి అర్జెంట్ గా. నా మడత కాజాని తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి 50 మంది పోలీసులు ఇక్కడే ఉంటే మా రాజాని ఏం చేస్తారు అని చెప్పి రెచ్చిపోయింది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. జస్ట్ సోషల్ మీడియా కేసులకి ఇంత సినిమా చేస్తున్నారు, ఇంతమంది పోలీసులు. ఇంకెక్కడో జిల్లాలో క్రైమ్స్ జరగనట్టు అన్నీ వదిలేసి పొద్దుటి నుంచి ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. అయ్యో, అసలు మార్నింగ్ 11 o'clock సార్ బయలుదేరారు. ఎవరిని రావద్దన్నారు, నన్ను కూడా రావద్దని ఇక్కడే నిర్బంధించారు. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవలాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. సార్ నొక్కలే రావాలని చెప్పారు. సారు డ్రైవర్ బయలుదేరారు. బయలుదేరిన ఒక 1 hourకి సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓహే అమ్మా, ఎట్టమ్మా ఏందమ్మా? సార్తో పిఏ గన్మన్ వెళ్ళారు, కానీ సార్ ఒకలే రావాలని చెప్పారంట. అందుకని పిఏ గన్మన్ మధ్యలో డ్రాప్ అయ్యారు. నాకు చెప్పకు ఇవన్నీ, ఎందుకంటే నీ ఒక రొమాంటిక్ ఫ్యాంటసీస్ ఏ అయితేనో ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. మీ పోలీస్ స్టేషన్ మీ వల్ల రాకూడదు, మీరు కూడా మా ప్రిన్సెస్ రాకూడదు. అయ్యో అయ్యో,
కాసేపటికే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమడిగితే రెస్పాండ్ అవ్వట్లేదు. పొద్దుటి నుంచి ఇక్కడ ఇంతమంది పోలీసులు బందోబస్తు ఎందుకు ఉందో తెలీదు, నన్ను అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదు. బాధపడకు. నేను ఉన్నా కదా నేను చచ్చినా నేను ఉన్నా కదా ఊరుకో. ప్రేమ పౌరాలు, ప్రేమ జంటకు నమస్కారాలు. ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఎలా ఉంది పొలిటికల్ లైఫ్, ఎలా ఉంది? స్ట్రగుల్స్. ఏం స్ట్రగుల్? మరి నేను ఒంటరివాడిని కదా. అయ్యో సానుభూతి వద్దురా. మీ ప్రేమ చాలా ఎక్కువైపోతుంది అన్న కాదు. ప్రేమ అంటే ఇలా ఉంటుంది, ఇంత ఘాటు ప్రేమ ఉంటుందా? లేటు వయసులో ఇంత ఘాటు ప్రేమ ఉంటుందా? వేసేసాడు, బాగా వేసేసాడు. లేటు ఇవన్నీ ఉండవు నాకు రదన. అంతేనంట. ఇప్పుడైనా ప్రేమ అన్నది అది స్వచ్ఛం. ప్రేమ యు మీన్ లవ్? ఎక్కడిది బాబు ఈ మాట? ఎల్లడూ వినలేదే. మీరు జంట కలిసిన తర్వాతనే ఏది చేసినా వైరల్ అన్నా. ఎందుకన్నా? ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. అసలు మీ వల్ల అది సాధ్యమైందా, ఆవిడ వల్ల సాధ్యమైంది? అది లేదు, మాధురి టాలెంట్స్. ఎందుకంటే పర్సనల్ షీస్ టాలెంటెడ్ పర్సన్. వాడే ఉద్దేశంతో అన్నాడు. అందగాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ పీస్. వాడి సెల్లు అంత నచ్చిందా? కాదా ఇంటర్వ్యూ ఎందుకన్నారు? ముసలోడే గానీ మహానుభావుడు అని అన్నారు, ఎందుకన్నారు? అంటే అందరూ ముసలోడు ముసలోడు అంటున్నారు కదా, ముసలోడు కాదురా అంతకు మించి మహానుభావుడు అని చెప్పడానికి చెప్పా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఇంకెందుకు మీకు ఇది? చాలా మందికి జూనియర్ దువ్వాడ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు, అందుకు వాళ్ళ కోసం అడిగాను అన్నమాట. అమ్మో, నీ ఊర కుక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? సోషల్ మీడియా చూసేవారు అందరికీ కూడా, పబ్లిక్ అందరికీ కూడా ఒక 5 సంవత్సరాలకు సరిపడా మీమ్స్ కావచ్చు, ఎందుకంటే అంత కంటెంట్ ఇచ్చేసారు. అసలు ఎలా సాధ్యపడింది? అసలు మేము ఇవ్వలేదు, వాళ్ళు తీసుకుంటున్నారు. చేస్తే మాధురి గారే 90% కనిపిస్తారు. ఇంకా ఆమె డాన్స్ పెట్టి నాకు అర్థం చిన్నప్పుడు గారా ఏ ప్రభుదేవ లాగా ఇల్లు ఆమె అసలు చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మొహమ్మద్ ఖాన్ చూసాం కదా, మొహమ్మద్ ఖాన్ కనిపిస్తారు నాకు ఆమెలో. అరే ఆ లుక్ ఏంట్రా? పక్కన నేను ఉన్నాను రా. ఏదో డాన్స్ చూశానండి, చాలా అద్భుతంగా వేశారు మీరు. ఇంత అద్భుతంగా వేయలేదే, మీకు మొహమ్మద్ ఖాన్ కనిపించినంత అద్భుతంగా నేను ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. కామెంట్ చేసుకున్నా, ఎన్ని ట్రాల్స్ చేసుకున్నా, ఎన్ని సెటైర్లు వేసుకున్నా, లైలా మజ్ను, దేవదాసు పార్వతి తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మాధురి చరిత్రలో ఫ్యూచర్ లో కూడా జనరేషన్ లో చూస్తారు. నువ్వు మనిషి పశువాలా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.